అందరికీ నమస్కారం. వినాయకుడు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఏనుగు తల, పెద్ద పొట్ట, అతని ఒకే దంతం. మనం అతన్ని ఏకదంతుడు అని కూడా పిలుస్తాం. కానీ వినాయకుడికి ఒక దంతం ఎందుకు ఉందో, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటో మీకు తెలుసా? దీని వెనుక రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం పరశురాముడు కైలాస పర్వతానికి వెళతాడు. అప్పుడు శివుడు మరియు పార్వతి ఏకాంతంలో ఉంటారు. వినాయకుడు ద్వారం వద్ద కాపలా కాస్తూ పరశురాముణ్ణి లోపలికి వెళ్ళనివ్వడు. పరశురాముడు కోపంతో తన గొడ్డలని, అదే తనకు శివుడు ఇచ్చినటువంటి ఆయుధాన్ని వినాయకుడు పైకి విసురుతాడు. వినాయకుడు అది తన తండ్రి ఆయుధం కాబట్టి దానిని గౌరవిస్తూ దానికి అడ్డుపడకుండా తన ఒక దంతాన్ని దాని దెబ్బకు సమర్పించుకుంటాడు. అలా ఒక దంతం విరిగిపోతుంది. రెండవ కథ అత్యంత ప్రసిద్ధమైంది. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకున్నప్పుడు అది చాలా పెద్దది మరియు సంక్లిష్టమైనది కాబట్టి దానిని త్వరగా మరియు తప్పులు లేకుండా రాసే వ్యక్తి కోసం వెతికాడు. బ్రహ్మదేవుడు వినాయకుడిని సూచించాడు. వినాయకుడు అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. నేను రాయడం మొదలు పెడితే నువ్వు ఆపకుండా చెప్పాలి, నేను ఎక్కడా ఆగను. వ్యాసుడు కూడా ఒక ప్రతి షరతు పెట్టాడు. నువ్వు రాసే ముందు నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకుని ఆలోచించి రాయాలి. వ్యాసుడు శ్లోకాలను అత్యంత వేగంగా చెబుతూ ఉంటే వినాయకుడు కూడా అంతే వేగంగా రాయడం మొదలుపెట్టాడు. ఆ వేగానికి వినాయకుడు ఉపయోగిస్తున్న కలం విరిగిపోయింది. కానీ తన షరతు ప్రకారం అతను రాయడం ఆపకూడదు. వెంటనే వినాయకుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఒకే ఒక దంతాన్ని విరిచి దానిని కలంగా చేసుకుని మహాభారతాన్ని రాయడం కొనసాగించాడు. ఈ విధంగా వినాయకుడు ఒకే దంతం అతని త్యాగానికి, జ్ఞానానికి మరియు పట్టుదలకు గుర్తు. అతను జ్ఞానం మరియు విద్యలకు అధిపతి కాబట్టి అతని ఈ లీల మనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మన లక్ష్యం వైపు పట్టుదలతో ముందుకు సాగాలనే విషయాన్ని బోధిస్తుంది. విన్నారు కదా? కథలు బాగుంటే లైక్ చేయండి. వెంటనే మరిన్ని ఇలాంటి విషయాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.